హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ఈశ్వరి వ్లాగ్స్. ఏంటి ఈరోజు డైరెక్ట్‌గా స్టార్టింగ్ ఇల్లు క్లీన్ చేస్తూ చూపిస్తుంది అనుకుంటున్నారా? అయితే ఇల్లు అందరూ క్లీన్ చేస్తారు కదా! నేను కూడా ఒకసారి ఎలా క్లీన్ చేస్తానో చూపిద్దాము ఇదే వ్లాగ్‌లో అని చెప్పి ఇలా చూపిస్తున్నాననమాట. సో, ఇది థర్స్‌డే రోజు ఈవినింగ్ అట్లా నైట్ అవ్వకముందే ఈవినింగ్ మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా! ఆ టైంలోనే మొత్తం తుడిచిపెట్టేసుకుంటున్నాననమాట. ఎందుకంటే ఫ్రైడే రోజు మనం ఇల్లు తుడవడం అలాంటివి చేయం కదా! అందుకని. సో, నేనైతే ఫస్ట్ ఏం చేస్తానంటే కొంచెం లూక్‌వార్మ్ వాటర్‌లో అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో లిక్విడ్ డిటర్జెంట్ కానీ, సర్ఫ్ కానీ వేసేసి మొత్తం ఇల్లంతా చల్లి దాన్ని ఫస్ట్ మాప్‌తో తుడిచేస్తాననమాట. అంటే మరకలన్నీ పోయేలాగా తుడిచేసి తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని నార్మల్ ప్లెయిన్ వాటర్ అంటే నార్మల్‌గా చల్లని నీళ్ళే ఏం కలపకుండా అంటే సర్ఫ్ ఇట్లా ఏం కలపకుండా ఉంటాయి కదా! ఆ వాటర్ అంతా వేసి మొత్తం ఒకసారి స్వీప్ చేసేస్తాను. ఆ తర్వాత కొన్ని వాటర్‌లో రాక్ సాల్ట్ వేసుకోండి. రాక్ సాల్ట్, పసుపు ఇంకా ఏదైనా మంచి స్మెల్ వచ్చేది. నేను జవ్వాది కూడా వేశాను ఇందులో. జవ్వాది కూడా వేస్తాను ఎప్పుడు. అట్లా ఏదైనా స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్ లాంటిది ఏదైనా వేసి ముఖ్యంగా మూలలలో అలా నీట్‌గా తుడుచుకుంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ రాదనమాట. సో, నేనెప్పుడు ఏ పూజ ఉన్నా లేదా ఫ్రైడేకి ముందు రోజు సేమ్ ఇలానే చేసి పడుకుంటాను నైట్. ఫ్రైడే రోజు మనం ఇల్లు క్లీన్ చేయడం లాంటివి పెట్టుకోం కాబట్టి ఇలా ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. దేవుడిని కూడా అదే రోజు క్లీన్ చేస్తాను థర్స్‌డే రోజు. అండ్ ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ ఆల్రెడీ ఇల్లంతా క్లీన్ చేసుకునే ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేవగానే ఒకసారి ఇల్లంతా ఊడ్చేసుకొని తడి పెట్టకుండా నార్మల్‌గా ఏదైనా క్లాత్‌తో మొత్తం ఇల్లంతా ఒకసారి ఇలా తుడుచుకుంటూ వస్తాను. ఎందుకంటే ఏదైనా దుమ్ము అది ఉన్నా క్లీన్‌గా నీట్‌గా అయిపోతుంది కాబట్టి. సో, తర్వాత పూజ రోజు అన్నిటికంటే ఇష్టమైన పని ఇంకోటి ఏంటి అంటే పూజ చేయడం కాకుండా ఇలా కడప అలంకరించుకోవడం. నాకు కడప అలంకరించుకొని అట్లా కొంచెం పూలు పెట్టి సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత ఆ పాజిటివ్‌నెస్‌కి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకవేళ కడప కడగకుండా అలానే ఉంటే మాత్రం అది అస్సలు మంచిగా అనిపించదనమాట. సో, నాకు చాలా ఇష్టమైన పని. ఆటోమేటిక్‌గా ఎంత మూడ్ ఆఫ్‌లో ఉన్నా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తది. ఇంకా ఈరోజు 6థ్ వీక్ తెలియకుండానే 6 వీక్స్ అయిపోయాయన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇదే వీడియోలో నేను మీతో ఇంకో విషయం షేర్ చేసుకుంటాను. అమ్మవారికి పూజ చేసి వీడియో తీస్తున్నాను. అప్పుడే ఫోటో నుంచి ఒక పువ్వు పడింది. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. అది దీపంలో పడిందండి. దీపం కొండెక్కలేదు. ఒకవేళ దీపం కొండెక్కుంటే ఈరోజు నా బాధ చెప్పుకోవడానికి కూడా అసలు ఎంత ఏడ్చేదాన్నో నాకే తెలీదు. కానీ ఆ దీపం కొండెక్కకుండా అంటే ఇలాంటివి ఏంటి అంటే అమ్మవారు అక్కడే ఉండి బ్లెస్ చేస్తున్నారు. నాకు పాజిటివ్‌గా ఇచ్చారు అన్న హ్యాపీనెస్ అనమాట. సో, చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. అది ఒకసారి మీతో షేర్ చేసుకుందామని. అండ్ ఈరోజు నేను పప్పుతో పాటు ఇంట్లో గెస్ట్ వచ్చారు. నార్మల్‌గా అయితే పప్పు చేసి ఊరుకుంటాను. చుట్టాలు వచ్చారు వాళ్ళని కూడా భోజనం చేయమని చెప్పాను కాబట్టి కొంచెం వంకాయ ఫ్రై చేశాను. ఏం లేదు కొంచెం ఆయిల్ వేడి చేసి అందులో వంకాయలేసేసి ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టేయడమే. అదే మగ్గిపోతది. సో, ఈరోజు భోజనం వచ్చేసరికి వైట్ రైస్ ఇంకా ఎప్పుడు ఫ్రైడే చేసేలాగానే కొంచెం తీయపప్పు అండ్ వంకాయ కూర. ఇట్లా ఈరోజు గడిచింది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.